కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శరద్ పవార్ ఎన్సీపీ కొత్త గుర్తు ఇదే. రాయగఢ్ లో ఘనంగా లాంచింగ్. సహకార రంగానికి పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల. జనసేన తొలి జాబితా విడుదల. 5 అభ్యర్థులు వీరే. తొలి తిరుపతి నందు వెలసిన శ్రీ శృంగార వల్లభ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు నేడు మాఘ పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో తొలి తిరుపతి నందు వెలసిన శ్రీ శృంగార వల్లభ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు నేడు మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో బారి తీరారు. స్వామివారిని పుష్పాలతో అత్యంత వైభవంగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పెద్దింటి పురుషోత్తమాచార్యులు, గ్రామస్తుల సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ ఈఓ వడ్డీ శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ. కిర్లంపూడి పోలీస్ స్టేషన్కు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ దైనందిన కార్యకలాపాలను పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతూ ఫిర్యాదుదారుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేలా సిబ్బంది పనితీరు ఉండాలని సూచించారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల విధులకు సన్నద్ధంగా ఉండి మండలంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేలా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. కిర్లంపూడి మండలంలో ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల వద్ద నిఘాను ముమ్మరం చేసి తప్పనిసరిగా సీసీ కెమెరాలు పర్యవేక్షణలోకి పరిసరాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, మండల ప్రధాన గ్రామం కిర్లంపూడి జగపతి నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని, నిరంతరం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిబ్బందిని నియమించాలని సూచించారు. నైట్ మన షాప్స్ని ఏ టైం వరకు ఓపెన్ చేసి ఉంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ, అదేవిధంగా మన మెన్కి సంబంధించినవి కానీ ఎంతమంది ఉన్నారని చెప్పి మామూలుగా తీసి వెళ్తామన్న ఉద్దేశంతో పాటు ఈరోజు రావడం చెప్తున్నారు. అంటే అన్ని చోట్ల కూడా మెన్ను పరవ అనేది అన్ని స్టేషన్స్లో ఉన్నాయి. కిర్లంపూడి స్టేషన్ అనేది కాదు. ఇప్పుడు జగ్గంపేటకి హెచ్సీస్ కూడా కొత్తదిగా పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా కిర్లంపూడిలో ఒక ఇద్దరు వరకు ఇంకా స్ట్రెంత్ పెంచుతాము. ఎలక్షన్ టైంలో ఆఫీసర్స్ వస్తారు, గైడెన్స్ ఇస్తారు. ప్రెసెంట్ మన అందరూ పోలీసు అందరూ బాగా గట్టిగా పనిచేస్తున్నారు. ఏజ్ డిఫరెన్స్ చూడకుండా అన్ని ఏజ్లో ఈవెన్ 50 to 53 మనలాగా రైటర్ లాగా ఉన్న వాళ్ళు కూడా గట్టిగా పనిచేయడం వల్ల ఈరోజు నాకు తెలిసిన వరకు మన బెస్ట్ మనం ఇస్తున్నాము. మన శాంతి భద్రత కాపాడాలని ఒకటే మనకి ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ దానికి సంబంధించిన ఎక్కడైనా ఇష్యూస్ ఉందన్నా మనం ప్రజలు మన దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్లీ మనకి ఎలక్షన్ కమిషన్ అండ్ అంటే మనకి ఎన్నికల పరంగా మనం బైండ్ ఓవర్ అన్నీ చేస్తుంటాము. కొన్ని పాత కేసెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరెవరు ఇంపార్టెంట్ పాత ఇష్యూస్లో ఉన్న వాళ్ళపైన మనం బైండ్ ఓవర్ చేస్తుంటాం.
పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా హ్యాట్రిక్ సాధించడం జరుగుతుందని మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు పేర్కొన్నారు. సూరిబాబు రాజు స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు. సమావేశంలో బిక్కిన సాయి, నందిక లోవరాజు, కొత్తెం బాబు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థుల్ని జాబితాని ఈరోజు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గానికి నిమ్మకాయల చినరాజప్ప గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి రేపటి నుంచి మన ఉమ్మడి అభ్యర్థిగా అటు జనసేన నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ మరి ఉమ్మడి అభ్యర్థిగా రాజప్ప గారిని గెలిపించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి రేపు ఎలక్షన్స్లో 24 ఎలక్షన్స్లో జనసేన నాయకులు కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ మనం ఉమ్మడి అభ్యర్థిగా భావించి రాజప్ప గారిని హ్యాట్రిక్ సాధించే విధంగా మనందరం కృషి చేసి గెలిపించాలి అని తప్పనిసరిగా రాజప్ప గారికి హ్యాట్రిక్ సాధించేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఎవరైతే అభివృద్ధి చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పనిసరిగా మనం గెలిపించుకోవాలా. గత 2 సార్లు కూడా 2014, 2019 కూడా అభివృద్ధిని చూసి రాజప్ప గారిని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా మూడోసారి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం ఖాయం. కాబట్టి మన రాజప్ప గారిని మూడోసారి మనం ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మన నియోజకవర్గాల్లో ఇంకా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు రాజప్ప గారి ద్వారా చేసుకుని పెద్దాపురం నియోజకవర్గాన్ని 100% అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. మరి రేపు రాబోయే ఎలక్షన్స్లో మన ఉమ్మడి అభ్యర్థిగా చినరాజప్ప గారికి ఓటేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతాను. రాజకీయ కురవృద్ధుడు కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తన వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తును ఘనంగా లాంచ్ చేశారు. రాయ్గఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన గుర్తును ప్రారంభించారు. దుర్గా భవానీ పారాయణ సంఘం, శ్రీ కనకదుర్గ సేవా సంఘం మరియు ఇతర మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 6వ రోజు మరియు మాఘ పూర్ణిమ కావడంతో భక్తులు విశేషంగా హాజరయ్యారు. దేవస్థానం 11వ వార్షికోత్సవంలో భాగంగా ఈ కుంకుమార్చన 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ కుంకుమార్చన ఉంటుందని దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు లక్కీ డిప్ కూడా నిర్వహించి బహుమతులను ప్రదానం చేసినట్లు చెప్పారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రావురి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు మాఘ పూర్ణిమ కావడంతో కార్యక్రమానికి ముందు కొంతమంది మహిళలు దేవస్థానంలో నిమ్మకాయల వ్రతాన్ని ఆచరించి మహిళలకు తాంబూలాలను అందజేశారు. దేశంలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు కీలక కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నారు. ఈ వేడుక ఉదయం 10:30 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ఇది సహకార డొమైన్లో ఆహార భద్రత, ఆర్థిక అభివృద్ధి మరియు పాలనను మెరుగుపరచడానికి కీలకమైన చర్యను సూచిస్తుంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక కోసం పైలట్ ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సంచలనాత్మక చొరవ 11 రాష్ట్రాల్లోని 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు విస్తరించి ఉంది. పిఎస్ఎస్ గోడౌన్లను ఆహార ధాన్యాల సరఫరా గొలుసులో సజావుగా అనుసంధానం చేయడం, ఆహార భద్రతను పెంపొందించడం మరియు ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. साथियों, सहकारिता भारत के लिए बहुत प्राचीन व्यवस्था है. हमारे शास्त्रों में भी कहा गया है, अल्पानाम अपि वस्तूनाम, अल्पानाम अपि वस्तूनाम संहति ही कार्य साधिका. अर्थात छोटी छोटी वस्तुएं, थोड़े थोड़े संसाधन भी सब साथ जोड़ दिए जाते हैं तो उनसे बड़े कार्य सिद्ध हो जाते हैं.
प्राचीन ग्राम अर्थव्यवस्था में सहकार की यही स्वतंत्र स्वतः स्फूर्त व्यवस्था काम करती रही है। सहकार ही हमारे आत्मनिर्भर समाज का आधार हुआ करती थी। सहकारिता केवल व्यवस्था नहीं है, सहकारिता एक भावना है, सहकारिता एक स्पिरिट है। सहकारिता की ये स्पिरिट कई बार व्यवस्थाओं और संसाधनों की सीमाओं से परे आश्चर्यजनक परिणाम देते हैं। सहकार जीवन यापन से जुड़ी एक सामान्य व्यवस्था को बड़ी औद्योगिक क्षमता में बदल सकता है। ये देश की अर्थव्यवस्था के खासकर ग्रामीण और कृषि से जुड़ी अर्थव्यवस्था के कायाकल्प का एक प्रामाणिक तरीका है। एक अलग मंत्रालय के जरिए हम देश के इस सामर्थ्य को और कृषि क्षेत्र की बिखरी हुई इस ताकत को ही एकत्र करने का भी ये भगीरथ प्रयास है। 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఫస్ట్ జాబితాలో మొత్తం సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 99 స్థానాలను ప్రకటించగా ఇందులో టీడీపీకి 94, జనసేనకు 5 స్థానాలు ఉన్నాయి. జనసేన అభ్యర్థులను పవన్ కళ్యాణ్, టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించేశారు. జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి సోంగార్ రోషన్, తిరువూరు కొలికపూడి శ్రీనివాస్, నూజివీడు కొలుసు పారసారథి, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనుగండ్ల రాము, పెడన కాగిత వెంకట కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమారరాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగరల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పన్నూర్ ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగని సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాళెం గూడూరు ఎలక్షన్ బాబు, పరచూరు ఏలూరి సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతాతులపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు దామర్పల్లి జనార్దన్ రావు, కొండేపి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాసం సునీల్ కుమార్, సూడూరుపేట నెల్గొల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవరెడ్డి, రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, పులివెందల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూర్ పొట్ట సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి, శ్రీశైలం
బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూల్ టీజీ భరత్, పాండ్యం గౌరి చరితారెడ్డి, నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మత్తికొండ కేవి శ్యాంబాబు, కొడుమూర్ బొగ్గుల దస్తగిరి, రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ పి కేశవ్, తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలని రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి ఘటన నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ విముక్తి ఏపీ కోసం తామంతా కలిసి పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు. ఇక పవన్ 5గురితో కూడిన లిస్టును విడుదల చేశారు. అయితే బీజేపీ కోసం తన సీట్లను తగ్గించుకున్నానని పవన్ వెల్లడించారు. తన ఓటు టీడీపీకి ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు మనకు పడడం కూడా అంతే ముఖ్యమని పవన్ అన్నారు. జనసేన అభ్యర్థులు ఎవరంటే తెనాలి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతూ ఉన్నాం. 2019కి ఈ అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు 45 స్థానాలు కావాలి 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి మీ సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అగ్నికుల క్షత్రియులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తాళ్లరేవులో ఆ సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. చాలా దేవాలయాలు, ఊళ్ళు, హాస్పిటల్ అన్నీ నిర్మించారు. కానీ వారు కూడా చాలా బాధాకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి కాబట్టి మీరు ఇప్పటికైనా అగ్నికుల క్షేత్రానికి సమర్థన చెప్పాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శరద్ పవార్ ఎన్సీపీ కొత్త గుర్తు
ఇదే. రాయ్గఢ్లో ఘనంగా లాంచింగ్. సహకార రంగానికి పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల. జనసేన తొలి జాబితా విడుదల. 5 అభ్యర్థులు వీరే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.